వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడటం సహజం, కానీ లవ్ ఫెయిల్ అవ్వడం కూడా సహజం అయిపోయింది. ఈ రోజుల్లో ఒక వ్యక్తిని ప్రేమించడం కంటే మర్చిపోవడం చాలా కష్టం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారిని మర్చిపోవాలంటే ప్రాణం పోయినట్లు ఉంటుంది. కానీ ప్రేమే జీవితం కాదు, జీవితంలో ఒక భాగం మాత్రమే. అలాంటి ప్రేమను మర్చిపోవాలంటే ముందుగా మీరు ప్రేమించిన వారికి సంబంధించిన ఫొటోస్ కానీ, మెసేజ్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ ఏవైనా మీ దగ్గర ఉంటే మీరు వాటిని డిలీట్ చేయండి. అవి మీ దగ్గర ఉంటే వారు మీతో మాట్లాడకపోయినా మీరు వారితో మాట్లాడాలని, వారికి కాల్ చేయాలని, మెసేజ్ చేయాలని అనిపిస్తుంది. కనుక వాటిని ముందు డిలీట్ చేయండి. కాబట్టి మీరు ఒంటరిగా ఉంటే వారితో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏదో ఒక పనిని మొదలు పెట్టండి. ఆ పనితో బిజీగా ఉండటానికి ట్రై చేయండి. ఏదో ఒక కొత్త పనిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎలా అంటే జిమ్కి వెళ్ళడమో, కొత్తగా లాంగ్వేజ్ నేర్చుకోవడమో, మ్యూజిక్ నేర్చుకోవడమో, అలా కొన్ని రోజులు టైం పెట్టుకొని 2 months 3 monthsలో కంప్లీట్ చేయాలని అనుకొని పట్టుదలగా ప్రయత్నించండి. మెడిటేషన్, యోగా లాంటివి చేయండి. ఇలా చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్యామిలీతో కానీ సంతోషంగా ఉండండి. వారితో కొత్త ప్రదేశాలు చూడండి. మూవీస్లలో సాడ్ సాంగ్స్ చూడటం కానీ, వినటం కానీ చేయకండి. అలాగే మీకు కొత్త వ్యక్తుల పరిచయం అయ్యి వారు మీపై ప్రేమని చూపిస్తే మీరు అంత తొందరగా యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే ఒకవేళ అది సక్సెస్ కాకపోతే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. తర్వాత మీకు ఇష్టమైన హీరో కానీ, హీరోయిన్ కానీ వాళ్ళ మూవీస్, ఇంటర్వ్యూస్, ఆర్టికల్స్ చూడండి. వారిపై ప్రేమ పెంచుకున్న వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమించలేరు అని తెలుసు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. మీ లవ్ గురించి పదే పదే మీ ఫ్రెండ్స్కి చెప్పుకోకండి. అలా చెప్పుకున్నప్పుడు ఆ కాసేపు హ్యాపీగా అనిపించినా దాని ఎఫెక్ట్ చాలాసేపు ఉంటుంది. ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. ఏదేమైనా మీ లవర్ విషయాలు గుర్తుకొచ్చినప్పుడు వెంటనే మీ బ్రెయిన్ను డైవర్ట్ చేసుకుని వేరే పనిపైన నిమగ్నం అవ్వండి. పాత జ్ఞాపకాలతో గడపకండి. ఇది చెప్పినంత ఈజీ కాదు అనుకోండి. పాటించడానికి ట్రై చేయండి. ప్రయత్నించకుండా మర్చిపోవాలి అనుకోవడం మనం చేసే మొదటి తప్పు. ముందు ప్రయత్నించండి. ఖచ్చితంగా మర్చిపోయి హ్యాపీగా ఉంటారు. ఇదంతా ఒక రోజులో జరిగిపోతుందని మాత్రం చెప్పట్లేదు, కానీ ప్రయత్నిస్తే సాధించడం కష్టమేమీ కాదు.